వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిసుమలత. ఏలూరు జిల్లా చింతలపూడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చింతలపూడి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చింతలపూడిలో నిర్వహించిన రా కదిలిరా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చింతలపూడి ప్రాంతంలో చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేస్తామని, పామాయిల్కు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీలు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 3 సిలిండర్లు ఇస్తామని, ఉచిత ప్రయాణం కల్పిస్తామని, పెన్షన్స్ పెంపుదల చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీలో ఎస్సీలకు ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యే ఎలిజా చెప్పిన దానికి తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పతిపాటి పుల్లారావు, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గంట మురళి రామకృష్ణ, బోరగం శ్రీనివాసరావు, సొంగ రోషన్ కుమార్, బామ్మాజీ అనిల్, జగ్గవరపు ముత్తారెడ్డి, గోరుముచ్చు గోపాల్ యాదవ్, జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు, మేక ఈశ్వరయ్య, ధర్మరాజు, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నా ఆడపిల్లలకి ఇచ్చిన ధైర్యం. అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా మీ అందరికి ఒకటే ఆఫర్ ఇస్తున్నా. మా ఆడపిల్లల్ని, ఆడబిడ్డల అక్కల్ని 72% పూర్తి చేసి పట్టసీమ ప్రాజెక్టు ఒక్క టీఎంసీ నీళ్లు పట్టసీమ ద్వారా చేస్తున్నా. ఈ రోజు ఈ చింతలపూడి సభ ద్వారా అడుగుతున్నా, కాఫర్ డ్యాములు ఏమైనాయి? 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు నెంబర్ 1 గా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇక్కడుండే పిల్లలు బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మెడికల్ కాలేజీలు ఇచ్చాం, ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు అక్కడ ఉంటారు. మొన్న కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సపోర్ట్ చేస్తూ నిరసన తెలియజేశారంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ఇచ్చిన వరం. ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకు ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తే ఏమైనా చేస్తారు. అందుకే హామీ ఇస్తున్నా, ఆ యువతతో నేనుంటా, వాళ్ళని ప్రోత్సహిస్తా. మళ్ళీ చెప్తున్నా, దీనికోసమే ఈరోజు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. దాంట్లో మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి, మా యువతకి ఒకటే హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఉందా? ఉద్యోగం వచ్చిందా? ఇచ్చాడు ఉద్యోగం. ఎక్కడా? నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం, నేను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తే
ఎక్కడ సారాయంగల్లో మద్యం కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్ట్ లో ఉద్యోగం, మటన్ కొట్లో ఉద్యోగం. ఆ ఉద్యోగాలు మీకు కావాల్సింది. నిన్న నేను చూశాను మచిలీపట్నం మాజీ మంత్రి, ఆయన ఒక నాని, రకరకాల నానీలు ఉన్నారు ఇక్కడ. పెరిగాయి లేదా? పెట్రోల్ 76 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత? 111. డీజిల్ 70, ఇప్పుడు ఎంత? 99. బియ్యం 40, ఇప్పుడు ఎంతమ్మా? ఇప్పుడు 56. కందిపప్పు 87 ఒకప్పుడు మనం ఉన్నప్పుడు, ఇప్పుడు 160. చింతపండు 220, అప్పుడు 120, ఇప్పుడు 240. వంట నూనె 60, ఇప్పుడు 120. పంచదార 26 రూపాయలు, ఇప్పుడు 45. గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు 726, ఇప్పుడు 1175. కరెంటు బిల్లు 200, ఇప్పుడు 1000 రూపాయలు. మద్యం కోట 60, ఇప్పుడు 200. కడారు నేను ఇచ్చిన కేబుల్ టీవీ కూడా 149కి నేను ఇస్తే ఈ దుర్మార్గులు ఎంత చేశారు? 350. అవునా కాదా? అన్ని కలిపి నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఇంటికి అదనంగా భారం 5 ఏళ్లలో 8 లక్షలు పడింది మీ మీద. మినిమం 8 లక్షలు ఆవరేజ్ గా పడింది. మీకు 8 లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఇది కాకుండా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అది కూడా మీ మీదనే భారం. జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు. ఎవరు కడతారు ఈ అప్పు? ఎవరు కడతారు ఈ అప్పు? మనమే కట్టాల్సి వస్తుంది. నేను అడుగుతున్నా. ఇదే కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో అన్ని నష్టాలు వచ్చాయి. కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఒక కరెంటు ఛార్జీకే పరిమితం కాలేదు. ఎప్పుడైతే కరెంటు ఛార్జీలు పెరిగాయో వ్యవసాయానికి వచ్చే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే కరెంటు ఛార్జీ పెరిగిందో షాప్ వాళ్ళు కూడా ఆ కరెంటు ఛార్జీ వాటా మనకేస్తారు. అదే మరి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీలో ఉత్పత్తులు జరిగితే అది కూడా మనకే వేస్తారు. ఈ విధంగా మనం చూస్తే కరెంటు ఛార్జీల వల్ల అన్ని ధరలు పెరిగే పరిస్థితికి వచ్చింది. రెండోది మీరు చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా భారం అధికమైంది. మూడోది ఇసుక. గోదావరి ఇక్కడనే ఉంది.